అభ్యర్థులు మాత్రమే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, ఓటమి భయం పట్టుకుందా, లేక నిజంగానే సిచ్యువేషన్స్ అలా వచ్చాయా అనేది కొంచెం డీప్గా చర్చిద్దాం. ఒకసారి చర్చించే ముందు తెలంగాణలో ఇవాళ పోలింగ్ సరళి ఎలా జరిగింది, అనుకున్న మేరకు ఓటర్లు టర్నౌట్ అయ్యారా, అండ్ పార్టీల అంచనాలు ఎలా ఉండిను, ఇప్పుడు ఎలా ఉన్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత అనే దాని మీద నవీన్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలో పోలింగ్ సరళి మీద విశ్లేషణలు ఎలా ఉన్నాయి, పార్టీలవి కానీ లేకపోతే న్యూట్రల్స్ కానీ లేకపోతే మన సైడ్ నుంచి ఉండే విశ్లేషణ కానీ ఎలా ఉంది? మనకి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 69% పోలింగ్ నమోదైంది. సో ఈసారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా 35 లక్షల మందికి పైగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఓటు వేసేందుకు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్పని అందరూ కూడా భావించారు. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల సమయానికి తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లు అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ కలుపుకొని 61.16% పోలింగ్ నమోదైనట్టుగా అధికారికంగా ప్రకటించింది. ఇది సాయంత్రం 5 గంటల వరకు. ఇది సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ ముగుస్తుంది కాబట్టి ఇంకా ఓట్లు వేసేందుకు చాలామంది ఓటర్లు బారులు తీరి ఉంటారు కనుక సాయంత్రం 8-9 అయితే కానీ పూర్తి స్థాయి పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అనేది మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు హైదరాబాద్ నుంచి స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు సో గడిచిన 2019 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇదే 66% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఇప్పుడు కూడా బహుశా 66% నుంచి 69 లేదా 70% మధ్యలో పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉంటారు. అలానే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటారు. తమిళనాడుకి సంబంధించి, కేరళకు సంబంధించి లేదా బీహార్కి సంబంధించి వీళ్ళంతా. సో వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఓటు హక్కు ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళందరికీ. సో వీళ్ళంతా కూడా ఈసారి స్వచ్ఛందంగా కూడా పోలింగ్లో పాల్గొని ఉండాలి. సో అది ఎవరికి వెళ్తుంది? నరేంద్ర మోదీ ఖచ్చితంగా ఇటు ఆయన హిందుత్వ నినాదంతో ఈసారి ఎన్నికల్లో కొంత తెలంగాణలో గడిచిన ఎన్నికల కంటే కూడా ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఓట్లను సీట్లను రాబట్టుకుంటామని చెప్తున్నటువంటి బీజేపీకి ఏమైనా అనుకూలంగా మారుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా, లేదా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందా అనేటువంటి చర్చ అయితే మొదలైంది. సో గ్రామీణ ప్రాంతాల్లో మనకు చూస్తే సో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది. మనకి ఈసారి జహీరాబాద్ నియోజకవర్గంలో 73% పైగా పోలింగ్ నమోదైంది. అలానే ఖమ్మంలో కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. ఇలా మెదక్ కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. దాదాపుగా 17 సెగ్మెంట్లలో 9 సెగ్మెంట్లలో కూడా 70% పైగా సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ నమోదైంది. అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా పోలింగ్లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపించారు. సో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. సో 2023 ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగడం వల్ల ఫలితాలు ఎట్లా వచ్చాయో మనందరికీ కూడా తెలుసు. మరి ఈసారి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి ముప్పు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సో వాస్తవానికి బీజేపీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కొడతామని చెప్పని ముందు నుంచి కూడా నరేంద్ర మోదీ గట్టిగా చెప్తున్నారు. ఆయన ఎన్నడూ లేని విధంగా సౌత్లో ప్రధానంగా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. సో తెలంగాణకి 9 సార్లు వచ్చారు. దాదాపుగా 6 సార్లు వచ్చేసి 9 సభల్లో 2 రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. అమిత్ షా కూడా 4 సార్లు వచ్చి దాదాపుగా 6 సభల్లో పాల్గొన్నారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన అడ్రస్ చేశారు. జేపీ నడ్డా కూడా 4 సార్లు వచ్చారు. అంటే కమలం పార్టీ సౌత్ నుంచి 100 సీట్లను దక్కించుకొని కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి 400 సీట్లు అంటే బీజేపీకి సంబంధించిన అలయన్స్ అంతా కలుపుకొని 400 సీట్లను దక్కించుకుంటామని చెప్తున్నారు. ప్రధానంగా తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ఈసారి తెలంగాణలో బీజేపీకి 9 సీట్లు వచ్చాయి కనుక ఖచ్చితంగా 10కి పైగానే లోక్సభ సీట్లు వస్తాయని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడ నవీన్, ఒక కీలకమైన అంశం ఏంటంటే, సరే బీఆర్ఎస్ మొన్న అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు కానీ 39 స్థానాలు గెలుచుకొని ఒక బలమైన పార్టీగానే నిలబడింది అధికారంలోకి రాకపోయినా కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా పెద్ద దారుణమైన నష్టాన్ని చూడబోతుందనేది మనకి అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో అసలు ఒక్క లోక్సభ అయినా గెలుచుకుంటుందా లేదా అనే సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కోల్పోయిన ఆ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయా, బీజేపీకి వెళ్ళాయా? సో మొత్తం మీద కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా రోజుల పాటు ఆయన మౌనంగా ఉన్నారు. సో ఎక్కడ కూడా బయటికి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు.
కానీ లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తానే అన్నీ తానే 16 రోజుల పాటు బస్ యాత్ర నిర్వహించి ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 సభలు నిర్వహించారు ఆయన రోడ్ షోలు. ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోయిన పరువుని కనీసం లోక్సభ ఎన్నికల్లో సీట్ల ద్వారానైనా సరే దక్కించుకుంటే రానున్నటువంటి 4.5 సంవత్సరాల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీలో చేరికలకు కొంత బ్రేక్ వేసేటువంటి అవకాశం దొరుకుతుందని కూడా భావించారు. సో మనం కనుక ఎన్నికల్లో కనుక చూస్తే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 9 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 3 వచ్చాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. సో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని చెప్పడానికైతే లెక్కలైతే లేవు. కానీ కేసీఆర్ చెప్తున్నారు ధీమాగా 12 సీట్లు వస్తాయని చెప్పేసి. సో మొత్తం మీద ఈసారి గడిచిన అంటే ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు తన 4.5 నెలల పాలనకు ఈ ఎన్నికల రిఫరెండం అని చెప్తున్నారు. అలానే 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 తారీఖు లోపుగా అనౌన్స్ చేస్తానని చెప్తున్నారు. అలానే ఆయన 6 గ్యారంటీ స్కీమ్స్లో ఇచ్చినటువంటి 3 స్కీమ్స్ని ఇప్పటికే అమలు చేశామని చెప్తున్నారు. సో ఇవన్నీ రైతులు పాజిటివ్గా తీసుకున్నారా? కాంగ్రెస్ సర్కార్ మీద రైతులు కొంత పాజిటివ్ హోప్తోనే ఉన్నారా? లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి విధంగా రైతులను మోసం చేస్తారు, 6 గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలంటే బీఆర్ఎస్కు ప్రశ్నించేటువంటి అవకాశం ఇవ్వాలంటే ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్తాను కేసీఆర్ చెప్తున్నటువంటి ప్రచారమే కావచ్చు. ఆయన మాటలకి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల జనాలంతా కూడా మద్దతుగా నిలిచారనేది మాత్రం మనకు ఈవీఎంలలో ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల రూపంలో నిక్షిప్తమైంది. అవి తెలిస్తే కనుక మనకు చెప్పలేం. అలానే బీజేపీ కూడా సో ఖచ్చితంగా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో అంటే బీజేపీ అనేది అర్బన్ ప్రాంతాలకు ఎక్కువ పరిమితమైనటువంటి పార్టీ. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చొచ్చుకుపోయింది. సో మరి ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ కొంత చొచ్చుకుపోయి బీజేపీ కూడా అనుకున్న స్థాయిలో సీటు దక్కించుకుంటుంది అనేటువంటిది కొంత చర్చనీయాంశంగా ఉంది. సో మొత్తం మీద లోక్సభ ఎన్నికలంటే కొంత పోలింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా తగ్గుతుంది.